మిత్రుడు సోదరులు కార్మిక పక్షపాతి వెంకటయ్య గారు, అలాగే నాతో పాటు ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అలాగే రామచందర్ గారు, సుధాకర్ గారు, రామ్మోహన్ గారు, చంద్రశేఖర్ గారు, వెంకటేష్ గారు, కాంతారావు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్ఆర్బి బేరింగ్స్ కంపెనీ మూల స్తంభాలైనటువంటి కార్మిక మహాశైలందరికీ, ఉద్యోగస్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నేను మాట్లాడడానికి రాలేదు, వినడానికి వచ్చాను. మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు వినడానికి వచ్చాను. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరైనా కార్మికులు సోదరులు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను ఏకరువు పెడితే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. ఎవరైనా మీకున్న సమస్యను ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ అది వ్యక్తిగతమైనది కావచ్చు, ఉద్యోగపరమైనది కావచ్చు, భద్రతాపరమైనది కావచ్చు, వేతనపరమైనది ఏదైనా కావచ్చు. ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఎనీబడి? ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మాట నేను ఫస్ట్ అడగాల. ఎందుకు అడుగుతున్నా అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి మొదటి అర్హత మీ కష్టం తెలిసి ఉండాలి కాబట్టి, మీ బాధ తెలిసి ఉండాలి కాబట్టి ఆ ఛాయిస్ ఫస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. మరి తెలవదా తీన్మార్ మల్లన్నకి ఇందులో ఏముందంటే తెలుసు. ఇందులో ఉన్న అణువణు అంశాలు తెలుసు నాకు. వెంకటయ్య గారు నా దగ్గరికి చాలా నెలల క్రితం నుంచి వస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి సందర్భంలో నన్ను అన్న మీరు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలి, వీళ్ళు ఫస్ట్ కాదు, ఇంతకుముందుకు వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ విఎస్టీ నుంచి అట్లా చాలా కంపెనీల నుంచి నా దగ్గరికి వచ్చినారు. చాలామంది కార్మికులు వచ్చినారు. మీరు చేయాలి సార్, మేము చేస్తాం సార్, మీరైతేనే మాకు కొద్దిగా నికార్సుగా నిలబడి మాట్లాడతారని చెప్తే నేను ఆ రోజు చెప్పిన, నేను వేరే నిర్మాణ పనులలో ఉన్నా, నేను రాలేను అని చెప్పిన. వెంకటయ్య గారు వచ్చిండు. ఫస్ట్ రోజు వచ్చిండు, సెకండ్ రోజు వచ్చిండు, థర్డ్ రోజు వచ్చిండు, ఫోర్త్ రోజు వచ్చిండు, ఫిఫ్త్ రోజు వచ్చిండు. ఈ మనిషి ఎందుకు వస్తా ఉన్నాడు ఇన్నిసార్లు అని ఫస్ట్ నేను ఈయనను స్టడీ చేసిన. ఈయనను స్టడీ చేసిన తర్వాత ఇతను వచ్చి చెప్పింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తద్వారా కార్మికులకు ఎంప్లాయీస్కి ఎట్లా నష్టం జరుగుతూ ఉన్నది, ఇది పోవాలంటే గిది సార్ జరగాల్సిన కార్యక్రమం అని ఒక అర్ధగంట నా సేపు కూర్చొని మొత్తానికి నన్ను ఒప్పించడం జరిగింది. ఇవాళ వెంకటయ్య గారు నేను వస్తున్నా పద అని చెప్పడం జరిగింది. ఇదొక్కటే కాదు, తీన్మార్ మల్లన్న ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటుంది. ఇది చాలా చిన్న ఎన్నికే, నాకు తెలుసు, చాలా చిన్న ఎన్నికే. కానీ ఈ చిన్న ఎన్నిక ద్వారా ఎన్ని కష్టాలు తీర్చగలమో ఓ లెక్కలు వేసిన క్యాల్కులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీళ్ళకి న్యాయం చేయగలుగుతానా, చేస్తే ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు సంతృప్తిగా ఎస్ మేము కరెక్ట్ పర్సన్ ఎన్నుకున్నామని గుండెల మీద చేసుకొని నిద్రపోగలుగుతారా అనేటువంటి లెక్కలు నేను ఫస్ట్ వేసుకున్న తర్వాత ఎస్ చేయగలుగుతామనేటువంటి క్యాలిక్యులేషన్ నాకు వచ్చింది. ఆ సందర్భంలో నేను వెంకటయ్య గారిని మరింత ప్రోత్సహించిన. యు గో హెడ్, నేను చూసుకుంటా అని చెప్పిన. అలాగే తీన్మార్ మల్లన్న గారు ఎన్నికల్లో పోటీ చేయాలి, మనం లేబర్ ఆఫీసర్ దగ్గరికి పోవాలన్నప్పుడు ఈయన కంటే ముందుగాలున్నా నేను ఆడ. ఈ కార్యక్రమానికి రావాలన్నప్పుడు మీకంటే ముందుగా వచ్చి కూర్చున్నా.
తీన్మార్ మల్లన్న ఒక పనికి ఎంగేజ్ అయితే ఆ పనిని సంపూర్ణం చేసేదాకా వదిలిపెట్టాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలా. సరే, పోటీ చేస్తున్నటువంటి సోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేపు వాళ్ళ సంక్షేమానికి కూడా మనం కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. అందరి సంక్షేమమే ఒక సంఘం బాధ్యతగా ఉండాలి, కొందరి సంక్షేమం ఉండకూడదు. ఎప్పుడో 1965లో ప్రారంభమైనటువంటి ఎన్ఆర్బి బేరింగ్స్ కంపెనీ ఇండియాలోనే చాలా పెద్ద పయోనీర్ కంపెనీ. ఇది ఒకప్పుడు హెచ్ఎంటి బేరింగ్స్ అవి ఉంటుండే, కానీ అందులో పనిచేసినటువంటి కార్మిక సంఘాలు ఆ కంపెనీల మూతకు ఏ విధంగా ప్రయత్నాలు చేసినాయో మొత్తానికి ఖతం చేసి పెట్టినాయి. అలాగే ఈ దేశంలో అత్యుత్తమ బేరింగ్స్ని సప్లై చేస్తున్నటువంటి ఈ ఎన్ఆర్బి బేరింగ్కి ధర్మకర్తలంతా మీరే. మీ శ్రమ వల్లనే, మీ ఆలోచన వల్లనే, మీ శక్తి వల్లనే ఇవాళ ఈ కంపెనీ ఈ స్థాయికి పోయింది. ఈరోజు అర్ధగంట క్రితం దాకా ఈ కంపెనీ షేర్ 273 రూపాయలు ఉంది షేర్ మార్కెట్లో, ఎర్నింగ్ పర్ షేర్లో. ఎక్కడో 70-80 రూపాయల కాడ స్టార్ట్ అయినటువంటి షేరు 773 రూపాయల దాకా, 273 రూపాయల దాకా పోయిందంటే అది మీరు ఇస్తున్నటువంటి భరోసానే ఇన్వెస్టర్లందరికీ. మరి మిమ్మల్ని చూపించి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ వేల కోట్ల రూపాయల టర్నోవర్గా మారుతున్నటువంటి కంపెనీ మరి కార్మికుల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది? అసలు ఎందుకు ఈ కార్మికులకు లైట్ కాడ కదిలిస్తే పోయింది అది. ఎవరైనా సార్ ఒక్కసారి సపోర్ట్లు కొట్టరు ఆయన. లేవు నాయన సపోర్ట్లు కూడా లేవు, కొట్టరు అట్లా. అయితే ఈ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో ఈ కంపెనీ యాజమాన్యం ఎంతవరకు ముందుకు పోతా ఉంది? నేను 1965 నుంచి, అది 66లో లిస్టింగ్ అయింది, అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చిన ఈ కంపెనీ ఏమేం చేసిందని, అక్కడి నుంచి చదువుకుంటూ ఈ కంపెనీ గురించి మొత్తం అవగాహన తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగిందో జాల్నా దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని చదువుకుంటూ వచ్చిన. ఇంకంతేకాదు, ఈ కంపెనీలో చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది స్టార్ట్ చేసిన. ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక చట్టం ఎక్కడ రూపొందించబడ్డది? గ్రేట్ బ్రిటన్లో, అంటే యూకేలో 1802 సంవత్సరంలో మొదటి కార్మిక చట్టం రూపొందించబడ్డది. ఆ తర్వాత అదే బ్రిటిష్ పాలకులు ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉండి కార్మికుల కోసం స్వాతంత్రం రాకముందుకు దాదాపు 15 చట్టాలను తయారు చేసిరు. వాళ్ళు 15 కార్మిక చట్టాలను తయారు చేసిరు. ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి 2020 వరకు 44 కార్మిక చట్టాలు రూపొందించింది పార్లమెంట్, భారత పార్లమెంట్. ఈ 44 కార్మిక చట్టాలలో ఆ తర్వాత ముందు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి 15 చట్టాలలో ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఈ ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల జీతభత్యాలు 30,000 ఎందుకు దాటలేవు? ఇన్ని చట్టాలు వచ్చినాయి కదా, ఇంతమంది నాయకత్వం వచ్చారు కదా, ఎందుకు దాటలేవు? కారణం ఏందని విశ్లేషిస్తే దానికి యాజమాన్యాలకు అనుకూలంగా మారినటువంటి ఎన్నికైన సంఘాలే కారణం అనేది తేలింది. ఇది నిజమా కాదా అనేటువంటిది మళ్ళొక్కటి చదివిన నేను. ఎప్పుడు? 1990 నాడు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చదివిన. ఇది నిజమా అని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ దేశంలో కార్మిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి, కార్మికులు ఆగమైపోవడానికి కారకులు యాజమాన్యాలు కాదు,
యాజమాన్యాల మెడలు వంచాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళ ఒళ్ళో కూర్చొని పాలు తాగడమే అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఈ ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నా, నా సోదర కార్మికులందరికీ. 44 చట్టాలు వచ్చినాయి కదా, ఈ 44 చట్టాలని కంప్లీట్గా పక్కకు పెట్టి మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్లు వచ్చినాయి. ఈ 4 లేబర్ కోడ్లు అంటే దాదాపుగా అంటే 13, 4, 7 ఒక 29 చట్టాలను 29 చట్టాలను మెర్జ్ చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు ఏంటిది? ఫస్ట్ వేజెస్ కోడ్. ఇది 2019లో భారత పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వెయిటింగ్లో ఉంది. ఓకేనా వెంకటయ్య గారు? రెండోది ఇండస్ట్రియల్ రిలేషన్కి సంబంధించింది. మూడోది సోషల్ సెక్యూరిటీకి సంబంధించింది. నాలుగోది ఆక్యుపేషన్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చింది. మొన్న, ఇంకా ఇంప్లిమెంట్ కాలేడా. అవి ఇంప్లిమెంట్ అయితే రేపు ఎన్ఆర్బి బేరింగ్స్ లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంది? అది కార్మికులకు లాభమా, యాజమాన్యానికి లాభమా, లేకపోతే ఏం జరగబోతా ఉంది? సోదరులారా, ఈ మొదటిది ఏదైతే ఉందో ఇండస్ట్రీలకు సంబంధించినటువంటిది, ఇండస్ట్రీ రిలేషన్ అయితే రెండోది ఏదైతే ఉందో, గతంలో ఒక 100 మంది ఉద్యోగస్తులు ఉంటే ఆ కంపెనీని మూయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం ఉండే. కానీ ఇప్పుడేం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటే, అలా అడిగేది లేదు, మన్ను లేదా, నువ్వే మూసుకో అని చెప్పి 300 మంది కంటే ఒక్కడు తక్కువ మూసుకో అని చట్టం తెచ్చాడు. మీరెంత ప్రమాద పంచులున్నారో చెప్తా ఉన్నా, మీరు బాగా అర్థం చేసుకోండి. 300 కంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నా మీరు ఎవరిని పర్మిషన్ అక్కర్లేదు, మీరు తాళం వేసుకొని నిలగొట్టురు అందరిని బయటకు అని అందులో చట్టంలో పెట్టింది. సెక్షన్ 77, 78, 79 ఈ 3 సెక్షన్లు చెప్తున్నటువంటి అది ఈ కొత్త కోడ్లో. ఇది ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఎవరికైనా తెలుసా సోదరులారా? తెలిస్తే చేయలేబట్టండి, తెలియని వాళ్ళు కూడా చేయలేబట్టండి. పోనీ తెలియని వాళ్ళన్నా లేవట్టండి, నాకు అవగాహన వస్తుంది. ఫస్ట్ ఎవరికి తెలియదు ఇది. ఈ చట్టం ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఈ చట్టం ద్వారా ఏం జరుగుతుందంటే, మనకు కార్మికులకు ఉన్నటువంటి లాభం ఏంది, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి లాభం ఏంటంటే, దేశవ్యాప్తంగా జీతభత్యాలు ఒకే రకంగా యూనిఫామ్ గా ఉండాలనేది మొదటి వేజెస్ లో చెప్తున్నటువంటి మాట. అంతవరకు సంతోషం, ఓకే. జీతాలు ఒకే రకంగా ఉండాలి, జాల్నా కాడ ఒక ధర, ఈడో ధర ఉండొద్దు కదా, అంతటి ఒకటే ఉండాలనేది ఓకే. దాంట్లో సోషల్ సెక్యూరిటీ కార్డుకి వచ్చేసరికి ఏం చేసిండు? పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఉందా, ఈ ఫండును ఎక్కువ మీ దాంట్లోంచి కట్ చేయడం కోసం అవకాశం కల్పించింది. దాంట్లో మీ దాంట్లోకి ఎక్కువ కట్ చేస్తారు, యాజమాన్యం కూడా ఎక్కువ కలపాలి. కానీ మీకు నెట్ వచ్చే శాలరీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇది రెండో దెబ్బ. మూడో దెబ్బ ఏంది? మీరు కార్మికులకు ఏమైనా కష్టం వస్తే ఈ కార్మికులు సమ్మెలు గిమ్మెలు చేసి ఎక్కువ నాటకాలు చేయకుండా మొత్తం తోకలు కట్ చేసేటువంటి కార్యక్రమం వచ్చింది. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్న కవిత్వం కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చేసినటువంటి 4 లేబర్ కోడ్ చట్టాల్లో ఉన్నటువంటి పాయింట్లు చెప్తా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. దాంట్లో కూడా వేజెస్ లో 8.3% రాసుకోరు వీలైతే. 8.3% ఎవ్రీ ఇయర్ బోనస్ ఇవ్వాలి. 8.3 నుంచి అప్ టు 20% వరకు ఈ వేజెస్ లో తీసుకొచ్చినారు.
ఇవన్నీ మనకే తెలియనప్పుడు యాజమాన్యం మనని ఫుట్బాల్ ఆడుకుంటుందా లేదా? మరి ఈ ప్రతి అంశాన్ని స్పష్టంగా పసిగట్టి ఇక్కడ ఉద్యోగస్తులకు ఏ ప్రమాదం పొంచి ఉందో ఆ ఉద్యోగస్తుల ప్రమాదాన్ని ముందే పసిగట్టి దాని యాజమాన్యం ముందు కత్తి నిలబెట్టి దీని సంగతి ఏందని అడగగలిసిన నాయకుడు ఉండాలా? లేదంటే ఉన్నమా అంటే ఉన్నమయ్యా ఓ పదవిలో అనేటోళ్ళు కావాలన్నారు. తీన్మార్ మల్లన్న చేయగలుగుతాడు ఆ పని. ఒక విషయం చెప్తా ఉన్నా. ఒక చోట దాదాపు 250 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ 250 మంది ఉద్యోగస్తులను, ఇది వరంగల్లో జరిగిన ఘటన చెప్తున్నా, 250 మంది ఉద్యోగస్తులను ఒక ఇద్దరు హెచ్ఓడీలు రాసి రంపాన పెడుతురాలని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. బాగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. ఒక ఫంక్షన్ హాల్లో నేను ఆడుంటే ఆడికి వచ్చారు. అన్న ఇది తట్టుకోలేకపోతున్నాం అన్న, ఈ బాధలతోటి మమ్మల్ని మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారన్న అంటే నేను వాళ్ళకు ఒకటే ఒక ఉపాయం చెప్పిన. ఏం ఉపాయమో తెలుసా? మీరు మధ్యాహ్నం అందరు కలిసి భోజనం చేస్తారుగా అంటే అందరం కలిసి చేస్తామన్నా. కలిసి చేసినాక క్యాంటీన్ వాళ్ళకు దూరం ఉంటుంది జర. ఈ 250 మంది అందరు ఒక్కటేసారి క్యాంటీన్ కాడికి పోయి ఛాయ్ తాగిరాలని చెప్పిన. వీళ్ళందరూ 250 మంది ఒకరోజు పోయి కరెక్ట్గా అన్నం తిన్నాక అందరు ఒకటేసారి పోయి ఆడ ఛాయ్ తాగిరు, మళ్ళీ వచ్చారు. రెండో రోజు పోయి ఛాయ్ తాగిరు, మళ్ళీ వచ్చారు. మూడో రోజు పోదామనే సర్కల్లో వీళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? వీళ్ళంతా ఒక్కటైరు అనేటువంటి సంకేతం పోయింది అక్కడ. వీళ్ళంతా ఒక్కటిగా తయారైనరనేటువంటి సంకేతం పోయింది కాబట్టి భయపడి వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను పోరాటం చేసిరా, రోడ్డు మీద ధర్నా చేసిరా, తిరుగుబాటు ధర్నా చేసిరా? చేయలే. ఛాయ్ తాగొచ్చారు అంతే. ఛాయ్ తాగొస్తే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇది జరిగిన కథ. ఇక రెండోది, తీన్మార్ మల్లన్న ఒక్కడే ఉన్నాడు, వెంకటయ్య గారు ఒక్కడే ఉన్నారు. ఈ ఒక్కడే కదా ఆ బక్కాయనను బయటికి గుంజుకొచ్చి పామోదులతో పండబెట్టింది. ఈ ఒక్కడే కదా చేసిన పని. అప్పుడు కేసీఆర్ కూడా గిట్టే అనుకోండు, అరే ఏం మల్లన్న యూట్యూబ్ ఛానల్ పెడి ఒక్కడైనా అప్పుడు ఏమవుతుందా కానితీ అనుకోండు. ఇంత 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 ఆయన కిందికి నీళ్ళు వచ్చేదాకా అర్థం కాలే. ఆయన కిందికి నీళ్ళు వచ్చేదాకా అర్థం కాలే. నేను బరాబర్ ఛాలెంజ్ చేసిన, ఈ ప్రజల పక్షాన నిలబడి 100 రోజులు జైల్లో జీవితం గడిపినటువంటి వాడు తీన్మార్ మల్లన్న. ఇదే కేసీఆర్, ఇదే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే కూడా నీకు ఇది కావాలన్నా ప్రజలు కావాలంటే నాకు ప్రజలు కావాలని ప్రజలు దిక్కొచ్చిన. మొన్నటికి మొన్న నేను ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచిన. నేను అంతకంటే ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 1,20,000 ఓట్లు 37వ సీరియల్ నెంబర్ మీద ఇట్లా గుద్దిపోయారు. 39వ సీరియల్ నెంబర్ మీద. ప్రజలు తీన్మార్ మల్లన్న ఎందుకు అవసరం అనుకున్నారో ఆ ఓట్లు చెప్తాయి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్స్తలేదని చెప్పి చట్టసభలో బల్లగుద్ది వాదించి మీరు మోసం చేస్తున్నారు ప్రజలని చెప్పి అధికార పక్షానికే ముచ్చెమటలు పట్టించిన. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తే ఈ కులగణన తప్పుడు లెక్కలని ఆధారాలతో నిరూపించిన. అందుకోసమే నాతోని మాట్లాడాలంటే భయపడతారు. ఒకే ఒక్క మాట, ఇక్కడ ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ మల్లన్నను ఎందుకు తీసుకొస్తుర్రా అని మీ యాజమాన్యం అడగడం స్టార్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోరు దాంట్లో ఏముందో. వాళ్ళని మేము మేనేజ్ చేసుకుంటాం కానీ ఆయన వినడుగానా అనేది వాళ్ళ కథ. వాస్తవం నేను వినను బాయ్ సాబ్. నేను ఏ ప్రజలకైతే న్యాయం జరగాలనుకుంటానో ఆ పని చేసేదాకా వదిలిపెట్టి. కార్మిక సోదరులారా, ఎంప్లాయీస్ మిత్రులారా, అందరు కూడా చెప్తా ఉన్నారు, తీన్మార్ మల్లన్న నేను 3 పీజీలు చదువుకున్నా. పొలిటికల్ సైన్సు, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేసిన, బీపీడీ చేసిన, 24 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన, ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో పనిచేసిన.
ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో అనేకమైన కుంభకోణాలు బయటపెట్టిన, అనేకమైనటువంటి మోసాలను కుట్రలను ముందే పసిగట్టి చెప్పిన. ఇవాళ ఎన్ఆర్బి కంపెనీలో ఏ కార్మికునికైనా అన్యాయం జరిగితే వేరే కార్మిక నాయకుడు గెలిస్తే ఈ గేట్ కార్డు వచ్చి మాట్లాడతాడు. కానీ తీన్మార్ మల్లన్న అసెంబ్లీలో కూడా మాట్లాడగలుగుతాడు మీకు అన్యాయం జరిగితే. మరి ఇప్పుడు చెప్పండి భాయ్ సాబ్, తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా లేదా? మీరు చేయలేబట్టి చెప్పండి. ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే, ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. ఇక పోటీ చేసేటువంటి అభ్యర్థి నేను ఏం కోరుకున్నా అంటే, పోటీ చేసేటువంటి అభ్యర్థులను ఇట్లా ముగ్గురిని కూర్చోబెట్టి మీకు మైక్ ఇవ్వాలనుకున్నా. నేను మీకు మైక్ ఇచ్చి మీరు ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. మీరు ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు అసలు కథ బయటకు వచ్చేది, అప్పుడు అసలు కథ బయటకు వచ్చేది. కానీ అన్లక్కి నాకు ఆ ఛాన్స్ లేదు. ఒకరోజు మనం పెట్టుకో అన్నట, ఒకరోజు ఇంకోలు పెట్టుకో అన్నట, ఒకరోజు ఇంకోలు పెట్టుకో అన్నట. సరే, ఏదేమైనప్పటికీ కూడా కార్మికులకు మంచి జరగాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఏ యూనియన్లో పనిచేసినా సరే, వాళ్ళందరి సంక్షేమాన్ని, వాళ్ళందరి ఎదుగుదలను కోరుకునేదే మన సంఘము. అందరినీ కలుపుకొని అందరికి మంచి అవకాశాలు కల్పించేదే మన సంఘం. ఎందుకు అత్యంత బాధాకరమైన విషయం అంటే, రేపు రాబోతున్నటువంటి 4 లేబర్ కోడ్లు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే జరిగే ప్రమాదాలను పసిగట్టగల శక్తి ఎవరికన్నా ఉన్నదా? ఇది మీ యాజమాన్యానికి తెలుసు. ఎవరికైతే శక్తి లేదో వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. ఎవరైతే దీన్ని ముందే పసిగట్టగలుగుతారో వాళ్ళు మాత్రం ఇక్కడ వద్దని చెప్తారు అన్నట్టు. నేను విశ్వసిస్తా ఉన్నా, నేను నమ్ముతా ఉన్నా. కార్మిక సోదరులారా, తీన్మార్ మల్లన్న మీకు సోదరుడిగా, మీ కార్మికుల్లో కార్మికుడిగా, మీ సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా మీ ముందుకు వస్తా ఉన్నా. ఇక్కడ పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులను నేను చెప్పిన దాంట్లో 2 చెప్పమని చూద్దాం. ఎందుకు? నేను రాజకీయాలు చేయడానికి రాలేడా. ఈ జీవితాలు కొంతనైనా నా వల్ల మారాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, మరి ఏం చేస్తావు మళ్ళా నాను? సరే, ఓకే, ఏం చేస్తావు మరి మా కోసం? ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, యాజమాన్యంతో రాజీ పడేటువంటి ముచ్చట్లేదు. ఫస్ట్ అదే. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే విషయమే లేదు. ఎంప్లాయీ కేంద్రంగానే నిలబడి యాజమాన్యంతో పోరాటం చేయడం. రెండో విషయం, అసలు యాజమాన్యానికి ఆ చట్టాలు, ఆ సెక్షన్లు పెట్టి అడిగితేనే వాళ్ళు సగం చచ్చిపోతారు. ఇప్పుడు సగం కథమవుతారు వాళ్ళు. ఇక్కడ నేనేం చెప్తా ఉన్నా, కొంతమందికి ఏమో ఏడాదికే జీతాలు పెరుగుతాయి, కొంతమందికి ఏమో 3 ఏళ్ల దాకా పెరిగాయి. ఆ 3 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా ఆ 3 ఏళ్ల పెరుగుదల డెలివరీకి కూడా మళ్ళీ 9 నెలలు వెయిట్ చేయాలి. మళ్ళా 3 ఏళ్ళు అనుకున్నప్పుడు అసలు 3 ఏళ్ళని ఏడ రాసి ఉందా కాగితంలో? చూపెట్రి. ఏ లేబర్ చట్టంలో లేదు భారతదేశంలో. నేను మొత్తం ఎంకులాడినా. ఎక్కడుంది చట్టం అంటే, ఎక్కడ ఒక భారత పార్లమెంట్ కూడా ఒక చట్టం తీసుకొచ్చి 3 ఏళ్లలో ఖచ్చితంగా పెంచాలని లేదు. ఎందుకు ఏడాదికే పెరగకూడదు ఈ ఉద్యోగస్తులకు? ఈ కార్మికులకు ఎందుకు అందరితో పాటు పెరగకూడదు ఒకటే ఏడాదిలా? కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెంచుతూ ఉంటుంది కార్మికులకు, ఉద్యోగస్తులకు. ఎందుకు పెంచుతుంది? ఉప్పు మిరపకాయ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి డిఏ పెంచాలి అంటే, డైలీ భత్యం పెంచాలి అని పెంచుతూ ఉంటుంది. మరి మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా పెంచాలి కదా ప్రతి 6 నెలలకు ఒకసారి. చట్టంలో ఎక్కడ లేదు కదా ఇంత టైమే అని చెప్పి. అవి కార్మిక సంఘాలు ఏడాదికి జరగాల్సినటువంటి ఒప్పందాలను 3 ఏళ్లకు తీసుకుపోయిన సంఘాలు ఇవన్నీ అవే. ఎందుకు దాన్ని ఏడాదికే తీసుకురాకూడదు? ఇది ఎవరు చేయగలుగుతారు?
గెలిచినటువంటి సంఘం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఇది. సమాన వేతనాలు పెరగాలి. ఈ 30,000 నుంచి వాళ్ళ బతుకులు మారాలి, పైకి రావాలి. ఇక రెండోది, మనకు కొన్ని యూనిట్లు ఉన్నాయి బయట. ఆ యూనిట్లలో పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు ఉంది. మన యూనిట్కి వచ్చేసరికి 58 సంవత్సరాలు, 58 కదా, 58 సంవత్సరాలు పదవి విరమణ వయసు ఉంది. అంటే కంపెనీ ఉద్దేశం ఏంటన్నట్టు, 58 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉద్యోగం చేయలేరు అనేటువంటి ఒక ఐడియాలజీ. 58 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేయలేని వాళ్ళు 58 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగుల సంక్షేమాన్ని ఎట్లా చూడగలుగుతారు? బాగా లాజిక్ ఉంటుంది, అర్థం చేసుకోండి. రాజకీయ నాయకుడి గడ ఏది, తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలో, మాగారం మండల కేంద్రంలో ఒక ఆయన పోటీ చేస్తా ఉన్నాడు ఇప్పుడు సర్పంచ్గా. 92 ఏళ్ళు ఆయన, 92 ఏళ్ళు, 95 సంవత్సరాలు, 90 సంవత్సరాలు పదవి 5 ఏళ్ళే, ఆయనకు మిగిలింది 5 ఏళ్ళే. ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు శాతగాక మంచం మీద బంటే మంచం మీద ఎక్కి తింపి కూడా ప్రచారం చేస్తారు, ఈయన గెలవాలి, ఈయన గెలిస్తే లేచేదో చేస్తాడు అన్నట్టుగా. కానీ కార్మికునికి మాత్రం ఆ శక్తి లేదట. ఈ దేశంలో మారాల్సినటువంటి చట్టాలు అనేకం ఉన్నాయి. నేను కొన్ని సందర్భాల్లో మీ అంశాలు చదువుతూ ఉంటే, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వెంకటస్వామి గారు ఏమేం సంస్కరణలు తీసుకొచ్చిందనే కాడి నుంచి కొన్ని అంశాలు చదివిన. మనం ఏం చేయొచ్చు ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీలో కార్మికులకు అన్నప్పుడు, అనేకమైనటువంటి భద్రత మీకు కల్పించవచ్చు, అనేకమైనటువంటి భద్రతా అంశాలు మీలోకి తీసుకురావచ్చు. ఒకే ఒక్క నాయకుడు గట్టిగా ఉంటే ఈ కంపెనీ యాజమాన్యం ప్రతిరోజు మీకు గులాంగిరీ చేస్తుంది కార్మికులకు. ఒకే ఒక్క నాయకుడు గట్టిగా ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో చాలా అంశాలు, నేను షేర్ గురించి చెప్పిన, మీకు గుర్తుందేమో, షేర్ ధర ఇవాళ 273 రూపాయలు ఉంది ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీ అని. ఎందుకు చెప్పినా తెలుసా? కొత్త చట్టంలో నీవు సంపాదిస్తున్న సంపాదనలోంచి పట్టి వీళ్ళకి బోనస్ పెరగాలనేటువంటిది ఒక చట్టం ఉంది, ఒక సెక్షన్ ఉంది. దానికోసం మీకు ఎంత బోనస్ రావాలనేటువంటి లెక్కలు వేయొచ్చు అన్నట్టు. మీకు బోనస్లు ఎంత రావాలి, మీకు జీతభత్యాలు ఎంత పెరగాలి, మీకు డిఏలు ఎంత పెరగాలి, ఈ డిఏ ప్లస్ మిగతా అలవెన్స్లు ఎట్లా ఉండాలి, వీటన్నిటి మీద అవగాహన కోసం మీకు చెప్తా ఉన్నా. నేను స్టార్టింగ్లో ఈ ఎర్నింగ్ పర్ షేర్ చూసేది కొన్ని కంపెనీలు, ఎట్లా ఉంటాయి షేర్స్, ఎట్లుంటాయి డిబెంచర్స్, ఎట్లా ఉంటాయి, ఇవన్నీ చూసేది. ఒక కంపెనీ బిలియన్ ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎట్లా మారుతా ఉన్నాయి. నేను మీ దగ్గర మీకు పని చేయడం కోసం బ్రిటన్ కార్మిక చట్టాలు కూడా చదివినా. నేను ఏమేం చేయొచ్చో ఇక్కడ, ఏమేం చేయాలి, ఎట్లా చేయాలనేటువంటి అంశాలు పూర్తి స్పష్టమైన అవగాహనతో రేపు రాబోయేటువంటి 4 లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్లలో అత్యంత ప్రమాదకరమైనటువంటి 2 ఉన్నాయి. వాటిని అడ్డుకోవాలంటే ఇంకా కొన్ని అంశాలు మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండింటిని గనక ఈ గేట్ లోపలికి రానియకుండా కాపాడేటువంటి నాయకత్వం ఇప్పుడు మనకు అవసరము. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఈ 3 జిల్లాలకు నేను ఎమ్మెల్సీని అంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ కాదు, నేను గెలిచింది. లక్షలాది మంది పట్టభద్రులు మా గొంతు ప్రశ్నించే గొంతు అని చెప్పి లక్షలాది మంది ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంలో వరంగల్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పిన, ప్రజలారా నేను గెలిచి ఏడాది అయింది, ఈ ఏడాదిలో మీరు అనుకున్నట్టు పనిచేసినా లేదా, మీరు నేను అనుకున్నట్టే పనిచేసినా అని మీరు భావిస్తే, ఎస్ తీన్మార్ మల్లన్న మేము అనుకున్నట్టే పనిచేసిందని భావిస్తే చేయలేవట్టరు అని చెప్పిన. అందరు చేయలేవట్టిరు. కాగితం చూపెట్టిన, ఒకవేళ మీరు చెయ్యి ఎత్తకపోతే ఈ రాజీనామా పత్రం మీ చేతిలో పెట్టిపోదామని వచ్చిందని చెప్పిన. ఇక్కడ కూడా చెప్తా ఉన్నా,
ఈ ఎన్ఆర్బి కంపెనీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ తీన్మార్ మల్లన్న 6 నెలల కాలంలో మిమ్మల్ని మెప్పించకపోతే, ఎస్ మేము అనుకున్నట్టు ఇతను పని చేయగలుగుతుండని మీరు హ్యాపీగా ఉండకపోతే ఆ కాగితం మళ్ళీ మీ చేతిలో పెట్టిపోతా. నేను రెడీగా ఉన్నా, నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారా ఆలోచన చేసుకోండి. ఇంటికి పోయి గుండె మీద చెయ్యేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి తీన్మార్ మల్లన్న? మా ఇంట్లో సింగిల్ వార్డ్ మెంబర్ కూడా ఎవరు లేరు, మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు. కానీ నేను అనివార్యంగా, వాస్తవానికి నాది జర్నలిజం ఫీల్డ్, కానీ అనివార్యంగా నేను రాజకీయాల వైపు రావాల్సి వచ్చింది కూడా ఇంటలెక్చువల్ రాజకీయాల వైపు వచ్చిన, మాస్ రాజకీయాల వైపు కాదు. ఇంటలెక్చువల్ రాజకీయాల నుంచి మాస్ రాజకీయాల వైపు వచ్చిన. మాస్ రాజకీయాల వైపు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్ఆర్బి బేరింగ్ కార్మికుల కోసమే వచ్చిన, ఫస్ట్ టైం. మరి ఈ ఎన్నికల్లో సింబల్స్ అలాట్మెంట్ దగ్గరకు వచ్చిన వెంకటయ్య గారు మేము అందరం ఉన్నాం. వాళ్ళు లేబర్ ఆఫీసర్, సార్ ఏం సార్ గుర్తేం సార్ అంటే, కుర్చీ గుర్తు అని చెప్పిన. నేను ఖాళీ కుర్చీ. ఈ కుర్చీ గుర్తు ఎందుకు పెట్టినా? కార్మికుల్ని నిమ్మలంగా కుర్చీ మీద కూర్చున్నబెట్టి కాలు మీద కాలేపిద్దామని కుర్చీ గుర్తు తెచ్చిన. మీ చెవులో పువ్వు పెడతాందుకు తేలే, మిమ్మల్ని కుర్చీలో కూర్చున్నబెట్టి మిమ్మల్ని కార్మికుడే అసలైన ఓనరు ఈ దేశానికి, ఈ కంపెనీకి అనేటువంటి విధానంలో మిమ్మల్ని తీసుకురావాలని కుర్చీ తెచ్చిన. కుర్చీ గుర్తుంటుంది, జరుగు కుర్చీ గుర్తు చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది అక్కడికి వస్తుంది. పొద్దుగాల ఎండ వస్తే 12 గంటలలో వెళ్ళిపోతుంది. పువ్వు అయితే 6-7 గంటలలో వారిపోతుంది. ఈ కుర్చీ అయితే మీ ఇంట్లో 7:30కి వస్తుంది. కాబట్టి సోదరులారా, అందుకోసం కుర్చీ తెచ్చిన. ఆ కుర్చీకి ఓటేసి ఆ కుర్చీలో నువ్వు కూర్చో. ఈ యూనియన్లో, ఈ కంపెనీలో ప్రతి కార్మికుడి గౌరవం దక్కాలి. ఆ గౌరవం అతడు కూర్చునే విధానంలో ఉంటుంది, ఆ కుర్చీలో ఉంటుందని తెచ్చినటువంటిదే, ఆలోచించి తెచ్చినాం అది. కాబట్టి రేపు జరగబోయేటువంటి 11 తారీఖున జరిగేటువంటి కార్మిక సంఘం ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, సోదరులారా, మీ వేతనాలు ఏవైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో వాటిని సరి చేస్తా. రెండోది, ఇక్కడ వంగపల్లి అనేటువంటి విలేజ్ ఉంది, వంగపల్లి, అది పెద్ద కందుకూరు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ అనేటువంటి ఫ్యాక్టరీ ఉంది. ఆడ కూడా కార్మిక సంఘాలు, కార్మికులంతా మనతో పాటు జాయిన్ అయినారు. యూనియన్ పెట్టినాం. ఆడ యూనియన్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పిన, మిగతా సంఘాల సంగతి నాకు తెలియదు, కానీ ఈ ఎన్ఆర్బిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కార్మికులందరికీ ఈ యూనియన్, మన యూనియన్, మనం గెలిచిన 5 రోజులకు 10 లక్షల రూపాయలు సొంత డబ్బుతో మీ అందరికీ ఇన్సూరెన్సులు చేయించాలని నిర్ణయం తీసుకుంది. రెండోది, ఇందులో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే 5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ కోసం తీన్మార్ మల్లన్నగా, ఎమ్మెల్సీగా నాకున్నటువంటి పవర్ను మీకోసం వాడుతా. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతా ఉంటే మీ పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులను సగానికి సగం తక్కువ చేస్తా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో నేను మాట్లాడి. ఇక్కడ కాదు, ఇంటిని కూడా సరిదిద్దుతా అని చెప్తా ఉన్నా. నీకు ఎక్కడెక్కడ కష్టాలు ఉన్నాయో అక్కడ ఉంటా అని చెప్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఈ కంపెనీలో మీకు ఏ ఇబ్బంది జరిగినా ఇక్కడి నుంచి తీన్మార్ మల్లన్న ఏడు ఉంటాడో ఎంత దూరం, ఈ కంపెనీకి నా ఆఫీసే దగ్గర, కొలుసుకోరి గీత పెట్టి, ఈ కంపెనీకి నా ఆఫీసే దగ్గర ఉంటుంది, అత్యంత దగ్గర ఉంటుంది. తీన్మార్ మల్లన్న పేరు చెప్పండి ఎక్కడికన్నా పోయి, అయ్యా మా నాయకుడు తీన్మార్ మల్లన్నయ్య, మా కార్మిక సంఘ నాయకుడు,
మా కార్మిక సంఘం నాయకుడు తీన్మార్ మల్లన్న గారయ్య అంటే కనీసం కూసోమని మంచినీళ్ళని ఇస్తారు. మీరు ఏడికన్నా పోరి మంచినీళ్ళని ఇస్తారు. కాబట్టి సోదరులారా, నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు ఎక్కడ ఏ కష్టం, కంపెనీ కష్టమే కాదు, బయట ఎక్కడ ఆపద వచ్చినా చేసి వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఇక చాలామంది కార్మికులను కొంతమంది మభ్యపెట్టి అట్లా తీన్మార్ మల్లన్న అంటే రాక్షసు లెక్కుంటాడా, పెద్దగా భూతం లెక్కుంటాడా, తీన్మార్ మల్లన్న దగ్గర పోతే ఆయనతో మింగేస్తాడా, ఇవన్నీ చెప్పుకుంటారు. మీకు కొంతమందికి చెప్పకుండా ఎట్లుంటారు, ఇవన్నీ చెప్తారు. చెప్తేనే ఎలక్షన్. ఈ బయటపడ్డాక మళ్ళీ వాళ్ళకి పని కావాలని వస్తారుగా మీ నాయకులు, మళ్ళీ నా తారీఖే వస్తారు. మీకు ఒక చిన్న కథ చెప్తా. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఇంకెంత సమయం ఉంది మనకి? ఇంకొక 20 నిమిషాలు ఉంది. ఈ 20 నిమిషాల్లో ఒక కథ చెప్తా. ఈ కథను బాగా అర్థం చేసుకోరు. ఒక ఆయన, ఒక కార్మిక సంఘం నాయకుడు ఏం చేసినంటే కోడిని పెంచుకున్నాడు. కోడి పెట్టను పెంచుకుంటే అది 20 గుడ్లు పెట్టింది. ఈ 20 గుడ్లను పొదిగేసిండు. పొదిగేస్తే పిల్లలు అయినాయి. పిల్లలు కాగానే ఏం చేసిండు, ఆ కంపెనీలోనే ఓ గచ్చాస్ ఉంటుంది ఉంటే ఆ గచ్చులు వేసిండు. ఆ పిల్లల్ని కోడి పెట్టను వేసిండు. ఇన్ని నూకలు చల్లిండు, ఇన్ని నీళ్ళు పెట్టిండు. నీళ్ళు పెడితే మంచిగా కుక్క అనుకుంటా కోడి పిల్లలు ఏం చేస్తా ఉన్నాయి, ఆ నూకలు బుక్తా ఉన్నాయి. చిన్నవి పరంపరం ఉంటాయి కదా, చిన్నవి, అవి బుక్తున్నాయి. బుక్తా ఉంటే ఒకసారి ఏం చేసింది ఆ తల్లి కోడి, ఆయనతో మెల్లగా ఆ గచ్చలకైనా బయటికి దుంకింది. బయటికి దుంకగానే కోడి పిల్లలు ఏమనుకున్నా ఎరికేనా, ఏమో అమ్మ పిచ్చిది, అమ్మ దీనికి ఏం తెలియదు, గింత మంచిగా నూకలు వేసిండు నాయకుడు, మన కార్మిక సంఘం నాయకుడు గింత మంచిగా నూకలు వేసిండు, నీళ్లు పెట్టిండు, తిని నీడ పట్టుకుండగా గట్టెందుకు పోతున్నావు అమ్మ అని పిల్లలు తల్లిని ఎక్కిరిస్తుంటాయి. అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడే నిన్ను, నీకు తెలియదు, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ కోడి ఏం చేస్తుంది, ఇంటి గలమ కాడికి తీసుకుపోతుంది. మెయిన్ డోర్ ఉంటుందిగా, మెయిన్ డోర్ కాడికి తీసుకొని పోతుంది. ఈ పిల్లల్ని తీసుకొని పోయి, మీరు కూడా దుంకురు నాలే, కానీ ఆ తల్లి కోడి మీరు చూడరు బాగా జరిగేది, కడప ఎక్కి దుంకి మళ్ళీ వెనుకకు వస్తూ ఉంటుంది. పిల్లలకు నేర్పిస్తుంది అన్నట్టు ఇట్లా దుంకాలని. మెల్లగా దుంకి బయట అరుగు పొంటి తిరుగుతూ ఉంటాయి. ఇక అన్ని దుంకి తిరుగుతుంటే ఇంత పిల్లి ఉరికొస్తుంది. పిల్లి రాగానే తల్లి కోడి కుక్క అనగానే పిల్లలన్నీ వచ్చి రెక్కల కింద దాచుకుంటాయి. ఏందమ్మా ఇట్లా చేసినావు, వాడేవాడో వస్తే అంటే, వాడు మిమ్మల్ని మింగేస్తాడు బిడ్డ, మిమ్మల్ని ఎత్తుకపోయి తింటాడు వాడు, అందుకోసమే వీడు మీ శత్రువు అని చెప్తుంది అన్నట్టు. మళ్ళొక్కసారి కుక్క వస్తుంది, కానీ కుక్క ఈసారి పిలవది. కుక్క లేచి కోడిని దన్నబోతా ఉంటుంది, పొడుస్తుంటుంది. వీడిని ఇట్లా దన్నినవేందమ్మా, వాడిని కూడా దంతే అయిపో అంటే, వీడు వట్టిగానే బెదిరిపోతాడు, అందుకే ఈయన ధన్య అని చెప్తుంది. తర్వాత గద్ద వస్తుంది. గద్ద రంగానే మళ్ళీ కుక్క అనగానే మళ్ళీ రెక్కల కిందకి వచ్చి, వీడేందమ్మా అంటే, వీడు వీడి మీదకేళ్ళు వస్తాడు, వీడు ఆయన ఎత్తుకోలేకపోతాడు, మిమ్మల్ని తింటాడని అందుకే చెప్పి. అంటే ఆ తల్లి కూడా ఏం చేసింది, లోపల నూకలు పోసినోడు నీ శత్రువు అని చెప్పింది, ఎప్పటికైనా వీడు నిన్ను కోస్తాడని. బయటికి వచ్చినాక పిల్లి మీ పని చేస్తుంది, ఇగో ఇది మీ శత్రువు అని చెప్పింది. కుక్కను వట్టిగా బెదిరిస్తే వెళ్ళిపోతాను కుక్కకి చెప్పింది, ఈ వీళ్ళకి చెప్పింది. గద్ద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఆ తర్వాత ఏమైంది, తల్లి కోడి మెల్లగా ఈ పిల్లల్ని తీసుకొని పెంటకాడికి పోయింది. పెంటకాడికి పోయి ఇట్లా తవ్వుతూ ఉంటే వాళ్ళ పురుగులు కూడా వెళ్తాయి కదా, అప్పుడు ఇవన్నీ బుక్తా ఉంటాయి కోడి పిల్లలన్నీ. బుక్కి మళ్ళా ఒక రోజు ఏమవుతుంది, మళ్ళీ అదే పెంటకాడి తీసుకుపోతే తల్లి కోడి నిలబడుతుంది కానీ తవ్వది. ఎందుకు తవ్వుతలేవమ్మా, నువ్వు మారిపోయినావమ్మా మొత్తం. లోపల కార్మిక సంఘం నాయకుడు మంచిగా గింజలు పోసి నీళ్లు పెడితే మమ్మల్ని అదిడిచిపెట్టి ఇటు దోలుకొచ్చి పెంటకాడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత గోస పెడతా ఉన్నావు తల్లి, నువ్వు మారిపోయినావు, నువ్వు మర్మన్న తల్లివి, నువ్వు పెంచి సాదుకున్న తల్లి లెక్క చేస్తా ఉన్నావు మాకు, నువ్వు మంచిదాని కాదని పిల్లలు అలుగుతాయి. మీకు తెలియదు బిడ్డ అని చెప్పి చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత మళ్ళొక రోజు ఏం చేస్తుంది తల్లి కోడి, పెంటకాడికి తీసుకుపోయిన తర్వాత కరెక్ట్గా 56 రోజులు అవుతుంది. అప్పటికి ఈ కోడి పిల్లల దగ్గరికి వస్తూ ఉంటే పిల్లల్ని ఒడుస్తూ ఉంటారు తల్లి కోడి, నా దగ్గర రాకూరు, మీరు వెళ్ళిపోరు అని చెప్తా ఉంటారు. మీరు చూడండి, ఇదే జరుగుతుంది. పిల్లలు వెళ్ళిపోతాయి. మా అమ్మ చూడు ఎంత మోసం చేసింది,
ఇంట్లో మంచిగా కార్మిక సంఘం నాయకుడు నూకలు పోస్తే తింటిమి, ఆ తర్వాత ఆ కార్మిక సంఘం నాయకుడు నీళ్ళు పోస్తే నిమ్మలంగా తాగి ఆడనే ఉండకుండా వీడికి తీసుకొచ్చి మమ్మల్ని అనాథలం చేసి ఆ తల్లి వెళ్ళిపోయిందని చెప్తుంది. కానీ ఆ తల్లి ఏం చేసింది? ఆ పిల్లలకు ఈ భూమి మీద ఎట్లా బతకానో నేర్పింది, నీ శత్రువు ఎవడో చెప్పింది, నువ్వు ఎవరితో ఎట్లా జాగ్రత్తగా ఉండాలో చెప్పింది. ఆ పిల్లలు ఏమనుకుంటే అంటే చీసీ మా అమ్మ మంచిది కాదు, ఆ లోపటున్న సంఘం నాయకుడే మంచోడని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ గచ్చుల్నే ఉంటాయి, వచ్చి రాయ మంచిగా వచ్చిరు మీరు అని ఈసారి కొన్ని జొన్నలు చల్లుతాడు. ఇక దానికి జొన్నలు చల్లిన తర్వాత మంచిగా పెద్దగా పెరిగినటువంటి కోళ్ళు ఉన్నాయిగా, ఈ కంపెనీ యజమాని వస్తాడు, రాగానే వీటిని బట్టి కోస్తాడు. కథం వీటిని బట్టి కోసి మంచిగా చికెన్లు పెట్టి కంపెనీ యాజమాన్యానికి తినబెట్టి పోతుంది. ఆ తల్లి కోడి అనుకుంటా ఉంటుంది, నేను చెప్తున్నారే మీరు, నేను చెప్తున్నారా మీరు. ఇగో ఈ కార్మిక సంఘం నాయకుల కథ కూడా గదే. ఈ 30 ఏళ్ళు బట్టి జరిగిన కథ ఇదే, మీకు కథ రూపంలో చెప్పిన. ఇక మేము మళ్ళా ఓటై మళ్ళా గెలిపి అని ఇటీవల నడవ వస్తారు చాలామంది. ఒక మేక ఏం చేసిందట అంటే, నేను అడవికి రాజుని ఎందుకు కావద్దని అనుకుందట. అప్పుడు ఓ నక్కకు పులి ఏం చెప్తుందంటే, నాకు మేకను తినాలని ఉందే, ఏమన్నా బట్కరా లేకపోతే నిన్ను తింటా అంటే, ఆయనతో ఈ నక్క పోయి మేకకు చెప్తుంది ఏమని, వాడేని రోజులు ఉంటాడు రా, వాడే ఉండాలరా, పులే ఉండాలనా, అడవికి సింహమే ఉండాలనా, నువ్వు ఉండాలరా ఈసారి, నీకు ఉన్నగారా నేను ఉన్నగారా అని ఆయనతో మేకను నమ్మించి తీసుకొచ్చింది. ఎడికి సింహం దగ్గరికి. సింహం దగ్గరికి తీసుకురాగానే ఆయనతో సింహం ఒక్కటేసారి మేక మీద దుంకి ఇట్లా చెవులు అందుకొని కొరికి పారేసింది. అప్పుడు మేక అమ్మో సస్తిరో అని చెప్పి ఎగబడతా ఉంటుంది అన్నట్టు. ఎగబడతా ఉంటే ఎందుకు ఉరుకుతున్నవే అట్లా అని చెప్పి మళ్ళీ నక్కబోతుంది. కొన్నేమో నన్ను రాజుని చేస్తా అని తీసుకొచ్చినవురా, రాజు ఎక్కడరా, మన దగ్గరికి పోతే వాడు నా చెవులు కొరికేసిండు, నేను రాజుని ఎట్లయితారా అంటే, చిచి అట్లా కాదే, నిన్ను అట్లా కాదు, ఆయనకు నీవంటే ప్రేమ, కిరీటం పెట్టాలంటే నీకు చెవులు అడ్డం లేవా, అందుకే చెవులు కొరికేసిండు తప్ప దాన్ని నీ మీద తింటందుకు కాదే అని చెప్పిండట. ప్రియమ్మ అవునా అని మళ్ళా నమ్మింది. మళ్ళా నమ్మి మళ్ళా పోయింది. ఏడికి సింహం దగ్గర పోయింది. పోగానే ఈడు ముంగటైతే చెవులు కొరకగాలని వెనక తిరుగుతుంది మేక. మళ్ళా దుంకంగానే దానికి తోక అంతా తోక కొరికి పారేస్తుంది. అమ్మో వీడు చంపిండ్రా, వీడు నన్ను చంపేతదిగా తీసుకొస్తుండ్రా అని చెప్పి మళ్ళా మేక పరిగెత్తుంది. మేక పరిగెత్తిన తర్వాత మళ్ళా నక్కబోతుంది. అరే ఎందుకు ఉరుకుతున్నావు అట్లా, నువ్వు రాజు కావారా ఇక అడవికి అని మేకకి చెప్తా ఉంటుంది. ఎక్కడ రాజురా, ముందుగాలో వస్తే చెవు కొరికే, మళ్ళా దొరకపోయి తోక కొరికిపిస్తుంది, నేనెట్లా రాజులు అవుతారా అని చెప్పింది. అట్లా కాదురా పిచ్చోడా, నీకు అప్పుడేమో చెవులు కొరికిందేమో కిరీటం పెడతాను, మరి తోక ఎందుకు కొరికిండ్రా అంటే, నీ సింహాసనం మీద కూర్చుండాలంటే తోక అడ్డం ఉంది కదా, అందుకోసం కొరికిండ్రా నీ తోక అని చెప్పిండట. అందుకోసం కొరికిండ్రా తోక అని చెప్తే, నిజమారా అంటే నిజం నన్ను, నేను ఉన్నా కదా అని ఆయనతో మళ్ళా తీసుకొని పోయింది. ఇది ఈసారి తప్పించుకోవద్దని ఆయనతో తటకున దుంకి మెడ కొరికేసి చంపేసింది. పోయినసారి ఎన్నికల్లో గెలిపించిన వాళ్ళని మనల్ని తీసుకుపోయారికి రెండోసారి తీసుకుపోయారు, ఇక మూడోసారి తీసుకపోతే మనం ఉండవు. చాలా జాగ్రత్తగా కుర్చీ గుర్తుకు ఓటేసి, ఇక్కడికి చాలా మంది నాయకులు వాళ్ళని మభ్య పెడతా ఉంటారు. గాడికి ఏం పోతావా, మరి వాళ్ళ దోపిడి ఉండాలంటే వాళ్ళు ఉండాలిగా. మీరు రాసి పెట్టుకోర్రి, మీ దోపిడి, మీ లాలూచి, మీరు అంటగాగే విధానం ఇక నడవదు. ఇక్కడికి రాని కార్మికులకు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడికి వచ్చింది తీన్మార్ మల్లన్న, ఇక్కడికి వచ్చింది ఇక్కడ నిలబడ్డది తీన్మార్ మల్లన్న. ఈ కార్మికులకు ఏ మాత్రం ఇబ్బంది జరిగినా అగ్గి పుట్టిస్తాడు, రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కార్మిక సోదరులారా, ఇక్కడ రాని మిత్రులకు కూడా చెప్పండి, తీన్మార్ మల్లన్న ఏందో మీకు అర్థమైందా? ఇప్పుడు కొంతలో కొంతనని అర్థం కావాలి, ఇంకా చాలా ఉంది కథ, ఇంకా చాలా ఉంది. తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్మికునికి కష్టం రాకుండా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు.
అలాగే ఇక్కడికి రాని కార్మిక సోదరులకు చెప్పండి తీన్మార్ మల్లన్న ఆయన ఏంది, ఆయన క్వాలిఫికేషన్ ఏంది, ఆయన ఏం చదువుకున్నాడు, ఏం గురించి ఆలోచిస్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కార్మిక సోదరులకు చెప్పి రేపు 11న జరిగేటువంటి కార్మిక సంఘం ఎన్నికల్లో కుర్చీ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నా, చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ధన్యవాదాలు. జై ఎన్ఆర్బి, జై కార్మికులారా. థ్యాంక్ యూ. అలా సూటిగా చెప్పిన నేను ఇలా ఒక 8 గంటలు మాట్లాడగలుగుతా, మీరు లేవని కూడా లేవరిగా 8 గంటలు మాట్లాడగలుగుతా. కాబట్టి సోదరులారా, కుర్చీ గుర్తులో కూర్చొని రాజులు అవుతారా, అవతలకేసి ఆగమవుతారా, మనమే డిసైడ్ చేసుకోవాలిగా. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మిక ఉద్యోగ సోదరులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే నాతో పాటు విచ్చేసినటువంటి మా ఆడపడుచు నీరజ గారికి, అలాగే మా ప్రవీణ్ గారికి, మా నరసయ్య గౌడ్ గారికి, మా చక్రపాణి గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈయన మా అన్నగారు ఎవరు శ్రీనివాస్ గారు, ఆయన మీకు అందుబాటులో ఉంటున్నటువంటి గత కొన్ని రోజుల నుంచి అందుబాటులో ఉంటున్నటువంటి మా అన్న శ్రీనివాస్ గారు మీకు నిత్యం ఇక్కడ అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య ఉన్నా వెంటనే నా దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. సో కాబట్టి సోదరులారా, 11 తారీఖు మీరు ఇచ్చేటువంటి అధికారంతో మీకు అధికారాన్ని తీసుకొచ్చి మీరు గొప్పగా బ్రతికేటట్టు చేయడమే మా యూనియన్ లక్ష్యం. ఆశీర్వదించమని మరోసారి కోరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కుర్చీ గుర్తుకే, కుర్చీ గుర్తుకే, కుర్చీ గుర్తుకే ధన్యవాదాలు.